ఈ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం నరేష్ యొక్క తల్లి వయస్సు నరేష్ వయస్సుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి ఇరువురి వయసుల మొత్తం 66 సంవత్సరాలైన నరేష్ ప్రస్తుత వయస్సు ఎంత? చూడండి, ప్రస్తుతం నరేష్ మరియు వారి తల్లి యొక్క వయసుల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. నరేష్ మరియు నరేష్ తల్లి ఎంత? నరేష్ది 1 అనుకుంటే దానికి 3 రెట్లు అతని తల్లి వయసు ఉండడం జరిగింది. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వారి ఇరువురి వయసుల మొత్తం 66 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇద్దరికి 5 సంవత్సరాలు యాడ్ చేద్దాం. ఇక్కడ వయసుల నిష్పత్తి ఇచ్చిండు, వయసు ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 5. అదేవిధంగా అతని తల్లికి 3x ప్లస్ 5. 5 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు? వారి ఇద్దరి వయసు కూడా వారి మొత్తం 66 సంవత్సరాలు. అంటే 66 మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. వీటిని ఇప్పుడు ప్లస్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 3x 4x, 5 ప్లస్ 5 10 ఈజ్ ఈక్వల్ టు 66. 4x ఈజ్ ఈక్వల్ టు 66 మైనస్ 10. 4x ఈజ్ ఈక్వల్ టు 56. x ఈజ్ ఈక్వల్ టు 56 బై 4. 4 1 జా 4 4 జా 16 14. x ఈజ్ ఈక్వల్ 14 రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుత వయస్సు కాబట్టి ఇక్కడ 1 అంటే నరేష్ వయసు ఏమో 14. అదేవిధంగా అతని తల్లి వయసు ఎంత? 3 × 14 42. ఇది ప్రస్తుత వయస్సు. అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తా, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రస్తుతం రాజు మరియు అతని తండ్రి యొక్క వయసుల నిష్పత్తి 6:11. 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 115 సంవత్సరాలైన రాజు ప్రస్తుత వయస్సు ఎంత? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి అందరూ కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.